గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ పేరు గజం నర్మద, మా వారి పేరు గజం నరేందర్. నేను యాదాద్రి జిల్లా మండల్ నారాయణపురం మా పుట్టపాక గ్రామవాసిని. నేను గజం వారింటి కోడలండి. నాకు చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను. గజం వారింటి కోడలు అయినందుకు, నేషనల్ అవార్డు నాకు వచ్చినందుకు చాలా ఫీల్ అవుతున్నాను. ఒక మహిళగా చాలా ఫీల్ అవుతున్నాను. ఇందులో నేను రాణించగలను అనుకొని ఇంకా ముందు ముందు మహిళలు కూడా రాణించగలరు అన్న స్ఫూర్తి నాకు చాలా కలుగుతుంది. ఇక్కడికి ఈ స్థాయికి వచ్చాను. ఈ మహిళలు ఇంత టర్న్ ఓవర్ చేయగలరా అనుకుంటే చాలా కష్టంతో కూడిన పని. కానీ ఈ వర్క్ ఈ మార్కెటింగ్ దాంట్లో ఇంత టర్న్ ఓవర్ చేస్తాను నేను అనే ధీమా, ఒక గోల్ పెట్టుకున్నాను నేను. మా వారు ముందు పెట్టి చాలా ముందుకు నడిపించారు నన్ను. అట్లా నడిపించడం వల్ల నేను కూడా ముందుకెళ్ళిన. ఒక మహిళగా నాకు అంత రాదేమో, నేను అంత చదువుకోలేదు, ఓన్లీ ఇంటర్మీడియటే చదువుకున్నాను, నేను అంత చెయ్యగలనా, అంత స్థాయికి నేను రాగలనా అనుకున్నాను. మా వారికి చాలా పట్టుదలండి. చెయ్యగలము, నేను చేసినా నువ్వు చేసినా ఒక్కటే అని నా ముందుండి వెనక నడిపించారు నన్ను. అట్లా చిన్న చిన్నగా మొగ్గాల నుంచి చిన్న చిన్నగా నేర్చుకుంటూ వచ్చి మా మామగారు నేర్పిన పనిని మా వారు తీసుకొని అక్కడి నుంచి ఇంత స్థాయికి వచ్చి నన్ను కూడా అందులో కలిపి నన్ను ముందుకు తీసుకొచ్చి ఇంత గొప్ప వ్యక్తిగా రాణించినందుకు చాలా గర్వపడుతున్నాను నేను. మా మార్కెటింగ్ లో ఇంత మార్కెటింగ్ చేసినంటే నాది ఒక్కదాంతే కాదండి. నా కింద 300 మంది వీవర్స్ పని చేయడం వల్ల ఇంత మార్కెటింగ్ చేసి నేను ఇంత గొప్పదానిగా పేరు తెచ్చుకున్నందుకు నాకు గొప్ప వాళ్ళు ఎవరంటే మా వీవర్సే అండి. గొప్ప వాళ్ళు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టే నేను ఇంత స్థాయికి వచ్చిన. నేను ఇంత స్థాయికి వచ్చినంటే మా వారు నా ముందు చాలా ఉండి చేయించారు కాబట్టి గొప్పదాన్ని చేసిరు నన్ను. అది మర్చిపోలేని రోజు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం నుండి నన్ను మళ్ళీ కేంద్ర స్థాయిలో నన్ను గొప్పగా తీసుకొచ్చినందుకు, ఒక మహిళను ఇంత గొప్ప స్థాయి నుంచి ఇంత అవార్డు ప్రకటించినందుకు చాలా ధన్యవాదాలు. ఆగస్టు 7 హ్యాండ్లూమ్ డే రోజు అండి. ఆ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీద తీసుకుంటున్నానని చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు ఏ మహిళ కూడా తీసుకోలేదేమో, నేను తీసుకుంటున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. ప్రధాని మోదీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చీరకు గాను నాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఈ చీర ప్రత్యేకత వచ్చేసి ప్రకృతి రంగులతోటి అద్దడం జరిగింది. బంతి పువ్వులు, దానిమ్మ పొట్టు, కరక్కాయ, ఇండిగో లీవ్స్, అల్జేరియన్ మంజిస్టా రూట్స్ తోటి తయారు చేయడం జరిగింది. ఈ చీర తయారు చేయడానికి 6 నెలల సమయం పట్టింది. ఈ చీరకి 75,000 రూపాయల ఖరీదు. ఈ చీర తయారు చేయడానికి మా నాన్న ప్రోత్సాహం కూడా చాలా ఉన్నది. నన్ను ఎమ్మటి ఉండి ఈ విధంగా చేయాలి అని చెప్పి గైడెన్స్ ఇచ్చి నన్ను ముందుకు నడిపించాడు. మా నాన్నగారికి కూడా 2010లో నేషనల్ అవార్డు రావడం జరిగింది. ప్రణబ్ ముఖర్జీ చేతుల మీద తీసుకున్నాడు. అప్పటి నుంచి నాకు ఒక నేను తీసుకోవాలి అనే ఒక ఆశ ఉండేది. అది ఇప్పుడు నెరవేరింది. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ అవార్డు ఆగస్టు 7 తారీఖు ద్రౌపది ముర్ము చేతుల మీద ఢిల్లీలో తీసుకోవచ్చు. యువతకు మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? ఇప్పుడు వచ్చే యువతకి కెమికల్ రంగులు మానేసి అద్దడం, ఈ నేచురల్ రంగులో అద్దడం నేర్చుకోవాలని నాది ఒక